రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే రాష్ట్రంలో పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ ఓసారి చూస్తే హైదరాబాద్ లో 27.79%, నాగర్ కర్నూల్ 51.05%, మల్కాజ్గిరి 36.39%, చేవెళ్ల 40.45%, ఖమ్మం 54.80%, నల్గొండ 57.41%, ఆదిలాబాద్ 57.04%, పెద్దపల్లి 54.83%, కరీంనగర్ 58.01%, నిజామాబాద్ 45.29%, జహీరాబాద్ 63.39%, మెదక్ 62.50%, సికింద్రాబాద్ 30.02%, మహబూబ్ నగర్ 56%, భువనగిరి 58.21%, వరంగల్ 51.50%, మహబూబాబాద్ 55.24% పోలింగ్ నమోదైంది. మొత్తం ఓవరాల్ గా 48.95% పోలింగ్ ఇప్పటి వరకు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ ఓసారి చూస్తే హైదరాబాద్ లో 27.79%, నాగర్ కర్నూల్ 51.05%, మల్కాజ్గిరి 36.39%, చేవెళ్ల 40.45%, ఖమ్మం 54.80%, నల్గొండ 57.41%, ఆదిలాబాద్ 57.04%, పెద్దపల్లి 54.83%, కరీంనగర్ 58.01%, నిజామాబాద్ 45.29%, జహీరాబాద్ 63.39%, మెదక్ 62.50%, సికింద్రాబాద్ 30.02%, మహబూబ్ నగర్ 56%, భువనగిరి 58.21%, వరంగల్ 51.50%, మహబూబాబాద్ 55.24% పోలింగ్ నమోదైంది. మొత్తం ఓవరాల్ గా 48.95% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ లో 3 గంటల వరకు పోలింగ్ 45% దాటింది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ రజనీ లైవ్ లో అందిస్తారు. రజనీ, నిజామాబాద్ లో పోలింగ్ సరళి ఎలా ఉంది? ఈ పోలింగ్ ప్రక్రియ అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపుతో మొదలైంది. అయితే ఎటకేలకు పోలింగ్ ప్రక్రియ కాస్త అటిగా ప్రారంభించినా కానీ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎక్కడ కూడా సాంకేతిక సమస్యలు లేకుండా ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధికి సంబంధించి M3 రకం ఈవీఎంలు మొదటిసారి వాడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కాస్త మొదట్లో ఓటర్లు ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత అధికారుల సలహాలు, వారి యొక్క సూచనలు, వారికి అనుమానాల నివృత్తి నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా 3 గంటల వరకు అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మనకు 45% పైగా పోలింగ్ నమోదైంది. అయితే దాదాపు ఈ నమోదు ఏదైతే ఉందో ఇది వచ్చి మనకు దాదాపు గంట సేపు అవుతుంది కాబట్టి దాదాపు 50% అంటే 3-4% పెరిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు 49 నుంచి 50% ప్రస్తుతం పోలింగ్ శాతం నమోదైందని మనం ఒక అంచనాకి రావచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క పోలింగ్ శాతం ఎక్కువగా ఉందన్న సమాచారం మనకు అందుతుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క పోలింగ్ శాతం ఎక్కువగా ఉందన్న సమాచారం మనకు అందుతుంది. మనం ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మనం ఓటింగ్ శాలని గమనిస్తే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వృద్ధులు, యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ దాదాపు 11-12 గంటల వరకు చాలా వేగంగా సాగిందని చెప్పొచ్చు. ఎక్కువ మొత్తంలో పోలింగ్ శాతం 12 గంటల లోపే నమోదైంది. ఇక 12 గంటల తర్వాత ఏదైతే వేసవి తీవ్రత ఎక్కువ అయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రస్తుతానికి పోలింగ్ అయితే మందకొడిగా కొనసాగుతుందని చెప్పొచ్చు. 4 గంటల నుంచి 6 గంటల వరకు అంటే నిజామాబాద్ సెగ్మెంట్ సంబంధించి 6 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించినందున, అంటే అదనంగా 1 గంట సమయం కేటాయించినందున 4 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ శాతం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా గత పార్లమెంటు ఎన్నికలకు ఏదైతే పోలింగ్ శాతం నమోదైందో దానికి అనుగుణంగానే దాదాపు 65 నుంచి 68% పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మధ్యాహ్నం వేళలో మందకొడిగా పోలింగ్ కొనసాగుతున్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఓటర్లు క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ప్రధానంగా రైతు అభ్యర్థులు ఉన్నటువంటి ప్రాంతాల్లో యొక్క పోలింగ్ శాతం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. యోగిత,
అయితే రజని, ప్రస్తుతం అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఓటు వేసినటువంటి ఓటర్లతో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళ స్పందన ఏంటి అక్కడ ఏర్పాట్లకు సంబంధించి? అయితే యోగిత ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఈసారి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ M3 రకం ఈవీఎంలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో M3 రకం ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడడం దేశంలోనే మొదటిసారి కాబట్టి ఎప్పుడైతే M3 రకం ఈవీఎంలు వాడాలని ఈసీ నిర్ణయించిందో అప్పటి నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచార మాధ్యమాల ద్వారా వీటిని ఎట్లా వాడతారో, అసలు ఇవి ఎట్లా పనిచేస్తాయి, బ్యాలెట్ యూనిట్లు అంటే 12 బ్యాలెట్ యూనిట్లను సాధారణంగా గత ఎన్నికల్లో మనము 1 నుంచి 4 ఈవీఎంలు మాత్రమే చూసేవాళ్ళం పోలింగ్ కేంద్రాల్లో. అయితే ఈసారి 12 బ్యాలెట్ యూనిట్ అంటే ఓటింగ్ యంత్రాలతో ఈ యొక్క ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వీరందరికీ మ్యాప్ల ద్వారా కావచ్చు, ఇతరతర ప్రచార మాధ్యమాల ద్వారా వీరికి ఇప్పటికే పరిజ్ఞానాన్ని కల్పించారు. అంతేకాకుండా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా అంటే పోలింగ్ కేంద్రంలో లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఈ యొక్క మ్యాప్ ద్వారా ఎల్ షేప్లో అమర్చినటువంటి ఈ యొక్క పోలింగ్ బ్యాలెట్ యంత్రం ఏదైతుందో దీని యొక్క నమూనాను అక్కడ కేటాయించి ఆ గుర్తుల్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అంటే ఓటర్లు ఎవరైతే తమ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటారో వాటి యొక్క సింబల్స్ చూసుకొని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వీటిని అమర్చడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 సెకండ్ల వ్యవధిలో ఈ యొక్క వీవీప్యాట్స్ కూడా వారు వీక్షించేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఎక్కడ కూడా సాంకేతికమైనటువంటి సమస్యలు లేవు. అయితే పోలింగ్ ప్రారంభ దశలో మాత్రం కొన్ని చోట్ల ఈవీఎంస్ మొరాయించాయి. దీంతో కాస్త అంటే అరగంట నుంచి గంట సమయం వరకు కొన్ని చోట్ల 9 గంటలకు కూడా పోలింగ్ ప్రారంభమైనటువంటి ప్రక్రియ మనకు కనిపించింది. ప్రధానంగా రైతు అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వృద్ధ మహిళలు, ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, వృద్ధ మహిళలు కావచ్చు, తర్వాత పెన్షన్ హోల్డర్స్, అట్లాగే యువత ఎక్కువ మొత్తంలో వినియోగించుకున్నారు. సమయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేనటువంటి విషయాన్ని ఓటర్లు చెప్తున్నారు. కాకపోతే M3 రకం ఈవీఎంలు వాడటం మూలంగా ముందు రైతు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటి గుర్తులను వెతుకునేందుకు మాత్రం కాస్త సమయం పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధాన రిజిస్టర్ పార్టీలకు సంబంధించి అయితే మొదటి ఈవీఎంలోనే ఉండడంతో ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాకపోతే రైతు అభ్యర్థులకు సంబంధించినటువంటి మొదటి ఈవీఎంలోనే ఉండడంతో ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాకపోతే రైతు అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులు వెతుక్కోవడానికి మాత్రం కాస్త సమయం తీసుకుంటున్నటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతం ఓటర్లు మనతో చెప్తున్నారు యోగిత. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్టుగా చెప్తున్నారు. సో అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? ప్రధానంగా యోగిత ఈ ఇందల్వాయి కావచ్చు, దర్పల్లి, అట్లాగే బోధన్, తర్వాత నవీపేట రెంజల్ మండలాల్లో ఈవీఎంలు అక్కడక్కడ మొరాయించాయి. అంటే సాంకేతిక సమస్యలు రావడంతో అంటే ఇట్లాంటి పరిస్థితి ముందే వస్తున్నటువంటి గమనించినటువంటి అధికారులు అంటే M3 రకం ఈవీఎంస్ మొదటిసారి దేశంలో వాడటం కాబట్టి ఇట్లాంటి సాంకేతిక సమస్యలు ఎదురైతే ఎట్లా నివృత్తి చేయాలన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుగానే ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా 2 అదనపు బ్యాలెట్ యూనిట్లను పంపడం జరిగింది వీవీప్యాట్లతో సహా. ఇక అక్కడ ప్రతి చోట కూడా అంటే ప్రతి 5 పోలింగ్ బూత్లకు కలిపి 2 బెల్ ఇంజనీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఆ 5 పోలింగ్ బూత్ల పరిధిలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వస్తే వారు ఇంజనీర్ల బృందం ఏదైతే 5 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి 2 ఇంజనీర్ల బృందం ఉందో వారంతా అక్కడికి వెళ్తారు. ఇమీడియట్గా వెళ్ళి ఆ సాంకేతిక సమస్యను పరిష్కరించి అవసరమైతే ఆ యొక్క ఈవీఎంను మార్చేసి అప్పటికప్పుడే అదనంగా కేటాయించినటువంటి బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడే అమర్చి ఇమీడియట్గా మళ్ళీ పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం మాత్రం కాస్త కొన్ని చోట్ల ఒక 4-5 ప్రాంతాల్లో మాత్రం ఇట్లాంటి సమస్య తలెత్తింది. ఆ తర్వాత ఓటింగ్ సంబంధించి కావచ్చు, వీవీప్యాట్లకు సంబంధించి కావచ్చు, ఎట్లాంటి ఎక్కడైతే డిస్టర్బెన్స్ అయితే మనకి ఇప్పటివరకు కనిపించినటువంటి దాఖలాలు లేవు. ప్రారంభంలో కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ ఇంజనీర్ల సహకారంతో ప్రస్తుతం ఎట్లాంటి సమస్య తలెత్తకుండా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు యోగిత. ఇక 6 గంటల వరకు నిజామాబాద్ లో పోలింగ్ జరగనుంది కాబట్టి అధికారులు పోలింగ్ పర్సంటేజ్ కి సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే ఎన్ని గంటల వరకు క్యూలో ఉన్న వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది? యోగిత ప్రధానంగా మనం ఒకసారి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కనుక గమనిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఏదైతుందో దీనిపై ఈసీ మొదటి నుంచి కూడా ప్రత్యేక దృష్టి కేటాయించింది. మొదట్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా అన్నారు, ఆ తర్వాత ఈవీఎంల ద్వారానే ఈ యొక్క ఎన్నికను నిర్వహించాలని ఎప్పుడైతే అధికారులు నిర్ణయించారో అప్పటి నుంచే ఒక M3 రకం ఈవీఎంలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా బెల్ ఇంజనీర్లను కూడా అప్పటికప్పుడే అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 600 నుంచి 650 మంది ఇంజనీర్లు ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పనిచేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తే ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. ఇక ఒక నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి మనం గమనిస్తే ఉదయం 8 గంటల నుంచి అంటే ఉదయం మాక్ పోలింగ్ ఏదైతే ఉందో ఇది దాదాపు 7కి స్టార్ట్ చేస్తే 7 to 8 కొన్ని చోట్ల 8 to 8:10 వరకు కూడా ఈ యొక్క మాక్ పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నిక అక్కడ కాస్త లేట్ అయింది. ఈ నేపథ్యంలో అదనంగానే ముందు 5 గంటలకు పోలింగ్ ఏదైతే ఉందో ఇది గడువు ముగుస్తుంది. కానీ 6 గంటల వరకు ఇక్కడ ముందే సమయం కేటాయించడంతో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ప్రస్తుతం నిజామాబాద్ 43 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 6 o'clock అంటే 4 to 6 o'clock వరకు పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎండ తీవ్రత తగ్గితే
పోలింగ్ కేంద్రాల వద్ద మన ఓటర్ల సంఖ్య పెద్ద ఎత్తున కనిపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో ఈ యొక్క ఓటింగ్ శాతం ప్రస్తుతం మధ్యాహ్నం సమయంలో మాత్రం కాస్త తక్కువగా ఉంది. 4 తర్వాత ఇక్కడ పెరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాదాపు మోర్ దెన్ 50% మనం పోలింగ్ శాతం నమోదైందని మనం చెప్పొచ్చు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం 4 నుంచి 6 గంటల వరకు అంటే కాస్త ఎండ తీవ్రత తగ్గిన తర్వాత వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపుగా మనకు 65 to 68% పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నటువంటి విషయాన్ని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి పోలింగ్ సరళి బట్టి ఒకవేళ 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో కనుక పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగితే మాత్రం దాదాపు 68 to 70% కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగిత. రైట్, థ్యాంక్ యూ రజని.